సో ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి మనం రీపాజ్ చేసిన ప్లాన్స్ అన్ని రీపాజ్ చేసినట్టు ఈ విధంగా ఉందన్నమాట. మనకు వచ్చేసి టెర్రస్ పైన తీసుకొచ్చింది మొత్తం equipment మొత్తం రీపాటింగ్ చేసిన ప్రతి ఒక్కటి మనం టెర్రస్ పైకి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అయితే మనకు వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మీరు చూసినప్పుడు అయితే చిన్న చిన్న మొలకలు అవి అయితే వచ్చినాయో చూడండి. ఇక్కడ ఒక మొలక వచ్చింది, ఇక్కడ ఒక మొక్క వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని రీపాట్ చేస్తాము. ఇంకొంచెం మొండి చెట్టు ఎట్లాగే పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ అనమాట, చెర్రీ ట్రీ అనమాట. అయితే ఇది చెర్రీ ప్లాంట్ ప్రస్తుతం ట్రీ అయితే తొందరలో. ఇది వచ్చేసి నెక్స్ట్ మ్యాంగో. అయితే ఇది హైబ్రిడ్ మ్యాంగో, ఒక 6 feet టాల్ అవుతుంది. 6 feet టాల్ అయ్యి మనకు ఎనీ టైం ఫ్రూట్ అయితే ఇస్తాంట. ఫస్ట్ ఫ్రూట్ రావడం కొంచెం టైం పడుతుంది, తర్వాత ఫ్రూట్స్ అయితే ఇస్తూనే ఉంటుందంట. అది తీసుకొచ్చాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మకాయ చెట్టు, లెమన్ ట్రీ అనమాట. ఇది నిమ్మకాయ చెట్టు. అయితే ఇది కూడా హైబ్రిడే. కొంచెం ఇంత 6 feet అయితే తర్వాత ఇక మనకు ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు. అయితే ఈ జామ చెట్టు అయితే మేము ఇంటి దగ్గరికి బండి వస్తే దాన్ని తీసుకున్నాం అనమాట. అయితే 2 ఉండేది కొమ్మలు, దీని మీద మొత్తం ఆకులు ఉండేవి, అదే విధంగా ఇట్లా కాయ కూడా ఉండేది. అంతా రాలిపోయినాయి సడన్ గా, మొత్తం ఏమైందేమో మొత్తం రాలిపోయినాయి. ఓన్లీ కాయ అయితే ఉంది. ఈ ఆకులు ఇంకా పచ్చగానే ఉన్నాయి. అంటే వస్తుందని అనుకుంటున్నాం, వస్తో రాదు ఇంకా నమ్మకం లేదు. అయితే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు అనమాట. హైబ్రిడ్ ఇది కూడా హైబ్రిడే, కాకపోతే రెడ్ అరటి పండ్లు వస్తాయంట. ఎర్ర కలర్ అరటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవి దీనికి వస్తాయంట, రెడ్ కలర్ అరటి పండ్లు. అయితే ఇది కూడా కొంచెం హైబ్రిడే, ఎక్కువ హైట్ అయితే కాదు. ఏం చేస్తామంటే గెల వచ్చినప్పుడు ఇక్కడ మన గ్యాస్ పైప్ ఉంది కదా, గ్యాస్ పైప్ పెట్టేద్దామని అనుకుంటున్నాము. అయితే మనకు అప్పుడు దీని మీద వెయిట్ పడదు, చెట్టు మీద వెయిట్ పడదు, తిరిగిపోకుండా ఉంటుంది చెట్టు మనకు. అది కాకుండా అరటి చెట్టు అనేది చాలా అవసరం అవుతుంది ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు. దానికి అరటాకులకి మేము ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది, దాంట్లో మనమే పెంచుకుంటే అని ఇది అయితే చేసాం అన్నమాట ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి సపోటా చెట్టు వస్తుంది చూడండి. ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఈ మూలకి చిన్న బకెట్ లో పెట్టుకున్నాము, మంచిగా అనిపిస్తుంది, ప్లేస్ సరిపోయింది. చెట్టు ఇది కూడా హైబ్రిడ్. అయితే ఈ బకెట్ మా ఆల్రెడీ పెయింట్ బకెట్ ఉంది. పెయింట్ బకెట్ లో మనం పాటింగ్ అయితే చేసినాం, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలన్నీ ఏవైతే ఉన్నాయో ఆకుకూరలన్నీ ప్లాన్ చేసినాం ఈ రోజు. మంచిగా సీడ్స్ అన్ని మావి అనమాట, మా దగ్గర దొరుకుతాయి ఆకుకూర సీడ్స్ అని. అవి మేము ఇంతకు ముందు కూడా వేసినాం, అది మంచిగా వచ్చింది. కాకపోతే అది మేము ఇట్లా పాట్స్ లో వేయలేదు, భూమి మీద చదువు చేసి మొత్తం వేసి చేసినాం అనమాట. ఈసారి ఏం చేసామంటే ఇంట్లోనే పెంచితే ఎట్లా ఉంటుందనే దాని ప్రయోగం మీద ఏం చేసామంటే దీంట్లో వేసినాం అనమాట. అయితే మనకు వచ్చేసి దీంట్లో మనం పాట్ మిక్స్ సాయిల్ మీద మళ్ళీ మనం సీడ్స్ వేసినాము. సీడ్స్ పైన కోకోపిట్ వేసినాం అనమాట. అయితే కంప్లీట్ వీడియో నేనైతే దాంట్లో పెట్టి నా ఛానల్లో మీరు చూడొచ్చు ఎట్లా వేసినామని. అయితే ఇది వచ్చేసి చుక్కకూర అనమాట. ఇది వచ్చేసి చుక్కకూర అనమాట. ఇది వచ్చేసి చుక్కకూర. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి 2 మెంతం కూర అనమాట, మెంతం కూర. ఇది వచ్చేసి మనకు పాలకూర అనమాట. ఇది వచ్చేసి మనకు తోటకూర. తర్వాత మనకు ఒకటి పుంటికూర ఉంది. పుంటికూర, ఇంకొకటి ఇది ఇదేదో మెంతం కూర, ధనియాలు, కొత్తిమీర వేసినాం అనమాట. ఇది కొత్తిమీర. అయితే ఈ విధంగా మనం ఆకుకూరలు అయితే దీంట్లో వేసినాము. అయితే డే బై డే మీకు ఎంత ప్రోగ్రెస్ వీటి ఎట్లా పెరుగుతుందని చెప్తా. ఈ రోజు వేసినాం కాబట్టి ఈ రోజు ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. అయితే జస్ట్ వాటరింగ్ చేసి వదిలేసాం అనమాట. రేపు జర్మినేషన్ రావడానికి ఒక 3 days అయితే పడుతుంది. చిన్న చిన్న మొక్కలు రావడానికి మళ్ళీ మీకు చూపిస్తా. అయితే మీకు కూడా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి గార్డెనింగ్ లో. ఎందుకంటే మనం దీంట్లో ప్రొఫెషనల్ అయితే కాదు, మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట. స్టార్ట్ చేసి నేర్చుకుంటున్నాము అక్కడిక్కడ చూసి. మన టిప్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాము. అయితే మీరు కనుక సీడ్స్ కావాలనుకుంటే వెరీ నార్మల్ ప్రైస్, మీరు మార్కెట్ లో చూసుకున్నట్టయితే దానికన్నా తక్కువ ప్రైస్ లోనే మేము సేల్ చేస్తాము. మీరు వాట్సాప్ లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ అన్ని పంపిస్తాం, మీరు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అయితే మొన్న మనం సీడ్స్ వేసినాం కదా మన టెర్రస్ గార్డెన్లో, అవి మొలకలు వచ్చేసినాయి అనమాట. చూడండి, ఇది వచ్చేసి మనకు మెంతం కూర అనమాట. మెంతం కూర మొలకలు వచ్చినాయి. అదేవిధంగా ఈ చుక్క కూర, ఇది వచ్చేసి ఇదేం కూర, తోటకూర అనమాట. తోటకూర కూడా మొలకలు వచ్చేసినాయి. ఇది కొత్తిమీర కొంచెం టైం పడుతుంది, లేట్గా వస్తుంది, కానీ ఇవైతే వచ్చేసినాయి. అయితే ఇవి కూడా దాదాపు జర్నేట్ అవుతున్నాయి చూడండి.
పాలకూర ఇంకా గోంగూర 2 జర్నేట్ అవుతున్నాయి. అది గోంగూర వచ్చేసినాయి, గోంగూర కూడా దాదాపు వచ్చినాయి. పాలకూర కొద్దిగా టైం పడుతుంది, ఇంకా గోంగూర వస్తూనే ఉంది. డేలో కనిపించేస్తాయి. ఇంకా ఈ గోంగూర కూడా వచ్చింది. పాలకూర కూడా ఇంకా టైం పడుతుంది కానీ మస్తు పెద్దగా అవుతాయి పాలకూర మాత్రం అన్నిటికన్నా. ఓకే, సో వచ్చినాక మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఒకవేళ మీకు కూడా సీడ్స్ కావాలనుకుంటే పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మేము నామినల్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది.